హాయ్ హలో అందరికీ నమస్తే. క్రిస్మస్కి 3 days సెలవు, ఇంకో 2 రోజులు సండే సాటర్డే వీక్ ఆఫ్స్ కలిసి వచ్చి మేము అలా బయటికి వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏదనేది. ఇక్కడ నుంచి మాకు ఏంటంటే 1 kilometer బస్ స్టాప్ ఉంటుంది. 1 kilometer వరకు మనం నడిచి వెళ్ళాలి, లేదంటే ఇగో ఈ బైసికల్ తీసుకున్నాం కదా, ఈ బైసికల్ మీద వెళ్ళాలి. కాదు మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాము. ఇద్దరికైతే ఇది సెట్ అవ్వదు, ఒకటికి మాత్రమే లాగుతుంది. చూద్దాం ఎలాగెళ్ళాలి ఏంటనేది మీకు చూపిస్తాను. తోవలో ప్రతి ప్రదేశం ఎలాగుంటుంది ఏంటనేది చూస్తున్నా కదా. మా ఫ్యాక్టరీ అదే మా కంపెనీ పక్కన మొత్తం ఏరియా మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది ఇండస్ట్రీ ఏరియాలో ఉంటాం మేము. అకామిడేషన్ మాకు ఇండస్ట్రియల్ ఏరియా ఇచ్చాడు, కంపెనీలోనే అకామిడేషన్ ఇచ్చాడు మాకు. చూద్దాం ఇక్కడి నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలంటే మనకి 1 kilometer జర్నీ చేయాలి. ఆ తర్వాత మన బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సైప్రస్ మొత్తం ఐలాండ్ కదా, ఇది చిన్నదే, మొత్తం కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడ ట్రైన్లు ఏమి ఉండవు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ జర్నీ చేయాలి. చూపిద్దాము. ఇక్కడి నుంచి నికోసి వెళ్తున్నాం ఈరోజు. నికోసి మంచి కలరింగ్తో మెరిసిపోద్ది ఈరోజు. ఈ క్రిస్మస్ వరకు బాగానే ఉంటుంది. ఎవ్రీ సండే వెళ్తుంటాం మేము, వీక్ ఆఫ్ కదా. ఈరోజు వెళ్తున్నాము. చూపించండి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏదనేది. కాకపోతే ఏంటి ఈ బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్ ఒకటి, కానీ చాలా రేర్గా వస్తాయి బస్సులు. మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే అక్కడికి నడిచి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము బస్కి వెళ్తూ ఉంటాము. చూపిస్తా బస్కి వెళ్ళాలి అనేది. మంచిగా ఉంది కదా, బైస్కిల్ కూడా మన బస్కి వేసుకు వెళ్ళిపోవచ్చు. వెళ్దామన్నా ఏది చేద్దామన్నా బస్కి వెళ్ళాలి. ఇక ట్రైన్స్ గట్ట ఉండవు, ట్యాక్సీలు ఉంటాయి. కాకపోతే ట్యాక్సీలకి ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్. మనం 3-4 kilometers వెళ్తేనే 20 euros అడుగుతాడు. మనం ట్యాక్సీలు వెళ్ళాలంటే వెళ్ళాము. ఓన్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం ట్యాక్సీలు బుక్ చేసుకుంటాము. మిగతా టైం వల్ల బయట తిరగాలనుకుంటే బస్సులకి వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి, మన ఛానల్ని వాచ్ చేయండి. మీకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలియపరుస్తాను. బస్ స్టాప్ చూడండి, ఎంత పెద్ద అడావిడే ఉండదు, సింపుల్గా ఉంటుంది బస్ స్టాప్. ప్రతి ఒక్క అరగంటకు ఒక బస్సు వస్తూ ఉంటుంది. కంపల్సరీగా టైం టు టైం ఫాలో అవుతాయి బస్సులు అయితే. చూడండి బస్ స్టాప్ ఎంత ఫ్రీగా ఉందో, ఎంత బాగుందో చూడడానికి. సింపుల్గా ఉంటాయి మొత్తం బస్ స్టాప్లో, ఇలాగే ఉంటాయి లోకల్ బస్ స్టాప్లు. చూడండి ప్రతి ఒక్క అరగంటకు ఒక బస్సు వస్తూ ఉంటుంది కంపల్సరీగా. మనం ఇక్కడ ఉంటుంది స్టిక్కర్, ఆ స్టిక్కర్ చూసుకుని మనం ఏ టైంకి బస్సులు వస్తాయని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు చూడండి బస్సు ఎక్కుతాం ఎలా ఉంటుందో, బస్సులో ఎంత బాగుంటుందో కూడా చూపిస్తాను. ఓకే, వచ్చేసి నేను వచ్చితే అయిపోద్ది. ఇక్కడ నుంచి మనం ఎక్కడికంతా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈరోజుకైతే బస్ జర్నీ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. ఓపెన్ చేసుకుని నికోసియా వచ్చాము. సైప్రస్ రాజధాని నికోసియా ఎలా ఉంటుంది ఏంటంటే మీకు చూపిస్తాను. చూడండి ఇది బస్ స్టాప్. మనకి ఎక్కడి నుంచి అయినా సరే సండే సాటర్డే వీక్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కరు ఎక్కడికి వస్తారు. ఇక్కడ పార్క్ ఉంటుంది, పార్క్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. బస్ చాలా లోడ్ అయిపోయింది ఈరోజు, మరి వీడియో తీసి పెట్టడానికి మనకు అవ్వలేదు. చూడండి ఇది లోకల్ బస్ స్టాప్ అనమాట. వేరే బస్ స్టాప్ ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది, అది అక్కడికి వెళ్ళాక వీడియో తీసి పెడతాను, అది కూడా ఎలా ఉంటుంది అనేది. ఇది మొత్తం ఇంటర్సిటీ బస్ స్టాప్ అనమాట. ఇవన్నీ ఇంటర్సిటీ బస్సులన్నీ ఇక్కడ అవుతాయి. నికోసియా నుంచి స్టార్ట్ అవుతాయి బస్సులన్నీ. పార్లమెంట్, నిమ్మసోలు, అయ్యనాపా మెయిన్ సిటీస్ అన్నింటిలో కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడి నుంచే బయలుదేరుతాయి బస్సులన్నీ. నికోసియా రాజధాని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. లోకల్ బస్సులు అయితే అవ్వబడుతుంది కదా బ్యాక్ సైడ్, అక్కడ స్టార్ట్ అవుతాయి లోకల్ బస్సులు. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఎక్కడికో వస్తారు సండే సాటర్డే. కింద ఇంక పార్క్ ఉంటుంది, పార్క్లో చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నికోసియా సెంటర్ ఇది. మనం అలాగే ఇటు వెళ్తే లెదర్ అనే స్ట్రీట్ ఉంటుంది, రెస్టారెంట్. స్ట్రీట్ వల్ల బాగానే ఉంటుంది చూడడానికి. మొత్తం షాప్లో ఉంటాయి. గ్లాసెస్, క్లాత్స్, రెస్టారెంట్స్. నైట్ బాగుంటుంది ఏరియా మొత్తం. చాలాసార్లు వచ్చాము, కాకపోతే ఎప్పుడు మార్నింగ్ అంత కలరింగ్ ఏమి ఉండదు. అంత బాగుంది చూడండి. స్ట్రీట్ మొత్తం ఇలాగా ఉంటుంది, మొత్తం రెస్టారెంట్లో వెళ్తే ఇట్లా నిండిపోద్ది. అలాగే స్ట్రీట్ చివరికి వెళ్తే తుర్కీ సైప్రస్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది. మీకు బార్డర్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. మొత్తం షాప్స్, షాపింగ్ మాల్స్, చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటల్స్. చూడండి కాఫీలు, మందు అన్నీ బయటని కూర్చొని తాగుతారు. ఇబ్బంది ఏమి ఉండదు. హాలిడేస్ వస్తే చాలు పీస్ఫుల్గా వచ్చి కూర్చుంటారు, టైంపాస్ వేసిన సేపు చేస్తారు, తిరిగాక అలాగే ఆవిడ బాధలు పడతాడు. హాలిడేస్ వస్తే అలా బయటకు వస్తారు ప్రతి ఒక్కడున్న. ఏవో కావాలో కొనుక్కొని ఎంజాయ్ చేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వస్తారు.
చూడండి బయట నెలకొన్నాయి షాపులో జొన్న కొత్తలు ఏమన్నా మనకు కొన్ని తెలియదు ఇందులో ఉన్న వేరు కూడా. చూడండి ఓపెన్ రెస్టారెంట్లు మందు బార్ అండ్ రెస్టారెంట్ బయటే తాగినోడు తాగినంత తిన్నోడు తిన్నంత మామూలుగా ఉండదు. మొత్తం కలకల మెరిసిపోతూ ఉంటుంది. మెత్తలుగా ఉంటుంది. స్ట్రీట్ అల్లు చాలా లాంగ్ ఉంటుంది. 1 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. సండే సాటర్డే వస్తే మామూలుగా ఉండదు. ఈరోజు ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ కదా, మ్యాక్సిమం ఈ రోజు నుంచే కలకలాడుతూ ఉంటుంది ఈ ఏరియా. ఈ స్ట్రీట్ని అయితే లిథర్ స్ట్రీట్ అంటారు. మామూలుగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా మెరుస్తుంటారు. చెప్పులు, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి కావాల్సిన డ్రెస్సులు, ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి. వెళ్దాం అందులోకి. రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దామా. చూడండి ఎలా ఉన్నాయి. సెంటర్ మొత్తం ఇలా చాలా లాంగ్ ఉంది కదా గురు. స్టార్టింగ్ ఉన్నట్టు ఉంది. మనం నైట్ అయితే ఇంకా మెరిసిపోద్ది ఏరియా మొత్తం. నైట్ చాలా బాగుంటుంది. ఏరియాలో అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సైప్రస్లోన. సైప్రస్ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ దాటాక అవతలకి వెళ్తే తుర్కీ సైప్రస్ ఉంటుంది. కొంచెం చీప్గా ఉంటాయి. కాదంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మొత్తం ఆపేశారు బార్డర్ నుంచి. ఇండియా వాళ్ళు అటు అలవ్ లేదు. ఇంతకుముందు అయితే 5 times వెళ్ళాము. బాగానే ఉంటాయి, తక్కువ కాస్ట్. చూడండి ఎంత బాగుంది రెస్టారెంట్. ఓపెన్ రెస్టారెంట్లు తినడం, తాగడం, తిరగడం. నైట్ అయితే చిన్న చిన్న రెస్టారెంట్ పోకర్లు కూడా ఉంటుంటాయి. స్ట్రీట్ మార్కెట్ అయితే అవపడుతుంది కదా, అదే చెక్ పోస్ట్. ఇక్కడ మనం ఫ్లాగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఫ్లాగ్స్ కనిపించవచ్చు. దీన్ని దాటితే మా బాతలకి ఆ వైపు వెళ్ళాము. ఎందుకంటే అది అంతా తుర్కీ సైప్రస్కి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. మనం వెళ్ళడానికి అయితే అవ్వదు. ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం, 5 times వెళ్ళాము ఆపరేషన్ సింధూర్ ముందు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి అటు ఇండియా వాళ్ళకి ఎంట్రీ లేదు, క్లోజ్ చేస్తారు. మన పాస్పోర్ట్లో స్కాన్ చేసి మన ఐడి కార్డులు ఉంటాయి, ఐడి కార్డులో స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనం వెళ్ళొచ్చు లోన్కి అయితే. ఇప్పుడైతే ఆఫీసర్. ఇంతకుముందు అక్కడికి వెళ్ళేవాళ్ళం, బాగుండేది చూడడానికి, అలా తిరగడానికి, తినడానికి. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి ఇండియా వాళ్ళని నాట్ ఎంట్రీ క్లోజ్ చేస్తారు. ఇక్కడైతే పాస్పోర్ట్లో స్కాన్ అవుతాయి. అవతల చెక్ పోస్ట్లో మాత్రం వాళ్ళు వెనక్కి పంపించేస్తారు. ముందు తీసుకోవడానికి అయితే అదే ముందుకు పంపించరు. 2-3 times ప్రయత్నించాం కానీ అవ్వలేదు. చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే అవతలకి వెళ్ళగలాలి ఏంటనేది మీకు చెప్తాము. ప్రెజెంట్ మా పాస్పోర్ట్ ఇవి కూడా వేషాలు కూడా అయిపోయి రెన్యువల్ చేయాలి. రెన్యువల్ అయ్యాక మీకు చూపిస్తాను వెళ్ళగల ఏంటనేది. ఓకే, ఇవన్నీ హాస్టల్ అనమాట. ఈ హాస్టల్ అంటే ఉంటారు స్టూడెంట్స్, లేదంటే జాబ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఏంటంటే అన్ని కంపెనీలు అకామిడేషన్ అయితే ఫ్రీ ఎవరో, కొన్ని కంపెనీలు ఇస్తాయి. మొత్తం ఇదంతా ఇంక ఏరియా హాస్టల్స్ ఎలాగున్నాయో. మా వేరే వర్క్ చేసే వాళ్ళు, ఎడ్యుకేషన్ మీద చేసే వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే మనకి బస్ పాస్ తీసుకుంటారు. మంత్లీ బస్ పాస్లు €50, €55 ఉంటాయి. వాటి మీద జర్నీ చేస్తూ ఉంటారు. డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి రావాలి. మొత్తం హాస్టల్ అని ఏరియా మొత్తం నికోసిలో మొత్తం అందరూ స్టే చేస్తూ ఉంటారు. వాళ్ళు జాబ్ చేసే టైమింగ్స్ బట్టి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు ఇక్కడ ఉండి. చూడండి కాఫీ షాపులు, చిన్న చిన్న పెరుపుత్రోలు, కిరాణా షాపులు మన పెరుపుత్రో అంటారు. ఇక్కడ బయట నుంచి కూర్చొని కాఫీలు తాగాలన్నా, మందులు తాగాలన్నా బయట నుంచి కూర్చొని హాయి తాగుతారు. ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. మొత్తం హాస్టల్ ఏరియాలు ఇవన్నీ. చూడడానికి ఎంత అద్భుతంగా కనిపిస్తుందా. మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎంజాయ్ చేసినంతసేపు చేస్తారు. చేశాక ఇంకా టైం అయితే ఇంకేముంది, ఎవరి ఏరియాకి వాళ్ళు సాయంత్రం బస్సు ఎక్కి ఇంకా వెళ్ళిపోతారు. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే బాగుంటుంది ఇక్కడ. మిగతా టైంలో అందరు డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు కాబట్టి ఎవరు పెద్దగా రారు. చూడండి ఎంత బాగుందో. మెయిన్ ఏంటంటే ఈ ఏరియా అంత డెవలప్ రాజధాని కాబట్టి జనాలు అందరూ మ్యాక్సిమం ఇక్కడికి వస్తారు. చుట్టుపక్కల కంట్రీ వాళ్ళందరూ వర్క్ వచ్చి వాళ్ళ కొలీగ్స్తో కొంత టైం పాస్ చేద్దానికి వస్తూ ఉంటారు. వచ్చి సండే సాటర్డే రెస్టారెంట్లు, షాపింగ్స్, ఈ మార్కెట్స్ కూడా మన ఇండియా మార్కెట్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇండియానే కాదు, ప్రతి కంట్రీ మార్కెట్లు కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి. ఎవరికేం కావాలని ఇక్కడికి వచ్చి తీసుకొని ఇంకెళ్ళిపోతూ ఉంటారు. చూడండి ఓపెన్ రెస్టారెంట్, బార్లు,
డ్రింకులు, మందులు, కాఫీలు మొత్తం ఏగా అంటే విచ్చలవిడి తాగి తినొచ్చు. కాకపోతే అంటే లిమిట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ బయటని కూడా మందు తాగేవచ్చు, పెద్ద ప్రమాదం ఉండదు. చూడండి ఎంత బాగుందో, లొకేషన్ కూడా ఉందా, పీస్ఫుల్గా ఉంటుంది బయటని కూర్చొని తినుకొని తాక్కొని ఉండడానికి. కాకపోతే ఈరోజు ఈవెంట్ జరగలేదు ఇక్కడ. మెయిన్ సెంటర్ చాలాసార్లు మేము ఇక్కడికే వచ్చి ఉంటాం. సండే, సాటర్డే అయితే అవ్వదు కానీ సండే అయితే ఇంకా మార్నింగ్ వస్తాము ఫ్రెండ్స్తో అలాగే వచ్చి పార్క్లో పడుకుంటాం. గంటన్నర పడుకొని టైం అయ్యాక ఇంకా సాయంత్రం 5-5:30 టైంలో బస్సు వస్తుంది. బస్సు ఎక్కి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. సేమ్ ఇంతే, ఇంతకుమించి ఏమి ఉండదు. ఆ లోనికి వెళ్తే లెదరా తెలుసు కదా, మీకు చూపించాను లెదర్ అలాగ ఉంటుంది అనేది. ఆ లోనికి వెళ్తే ఇంకా లెదరా ఉంటుంది. లెదర్లోకి వెళ్ళాలంటే సందులు తిరగాలి, ఇంకా ఏ సందులు ఏముంటుందో కూడా తెలియదు. టౌన్ టౌన్ వచ్చాము. ఈ ఏరియా చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి ఎంత బాగుందా, టౌన్ టౌన్ ఏరియా మొత్తంగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ముందుకు వెళ్దాం, ఎలా ఉంటుంది అని చూపిస్తాను. చూడండి డ్రై ఫ్రూట్స్, చిన్న చిన్న జ్యువెలరీస్, మొత్తం ఏరియా మొత్తం ఇలాగా ఉంటాయి. బుక్స్ చూడండి, బుక్స్ ఉన్నాయి. బుక్స్ అంటే బుక్స్ మనకైతే అర్థం కాదు గ్రీక్. టాయ్స్, జ్యువెలరీస్, మొత్తం చిన్న చిన్న రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, మొత్తం కొద్ది రిచ్గా ఉంటుంది అన్నమాట ఈ ఏరియా. కొంచెం కాదు, గట్టిగా ఉంటుంది రిచ్గా. చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. లెదర్ గేర్ కంపేర్ చేసుకుంటే లెదర్ చాలా చీప్గా ఉంటాయి మనకి. డ్రెస్సులు కానీ లేదా కాస్మెటిక్స్ కానీ జ్యువెలరీస్ అన్నీ కూడా ఉన్నా. ఇక్కడ ఏంటంటే మంచి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నా. మామూలుగా ఉండదు, అంతా రిచ్ కిడ్స్ మొత్తం ఇక్కడే ఉంటారు. చూస్తున్నారు ఎంత బాగుందో, మామూలుగా ఉండదు. ఫారెన్ అమ్మాయిలంటే ఓ రేంజ్ ఉంటుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, జనాలతో నిండిపోద్ది ఈ ఏరియా మొత్తం. ఇంక ఇలాగే ఉంటుంది. చుట్టుపక్కల కంట్రీ వాళ్ళు మొత్తం ఇంకా హాలిడేస్ వచ్చితే ఇంక ఇదే పండుగ. ఇంకా ఈ ఏరియాకి వచ్చి ఇంకా ఎంజాయ్ చేస్తారు. బ్యాచ్లు వస్తారు, ఫుడ్ అన్ని పట్టుకుని వచ్చేస్తారు. పార్కులు అంటే కూర్చొని ఇంకా గ్యాంగ్లో మీటింగ్లు వేస్తారు. ఇక్కడే చాలామంది కలుస్తూ ఉంటారు. సండే సాటర్డే వస్తే అందరు ఎక్కడికి వస్తారు. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో ప్లేస్. ఇక్కడికి వచ్చి కూర్చొని హాయిగా కౌలు చెప్పుకుంటారు. చిల్డ్రన్స్ గార్డియన్ ఇది. ఇక్కడ మొత్తం పిల్లలతో ఆడుకుంటుంటారు పేరెంట్స్ తీసుకొచ్చి. వింటర్ కదా అంతా క్లోజ్ చేసుకుంటున్నారు, దుప్పట్లు వేసుకుంటున్నారు అందరూ. సమ్మర్ అయితే ఇంక మరి చూడడానికి మనకే అది ఒకలాగా ఉంటుంది మొత్తం. ఇంకా తెలిసే, ఇంకా చెప్పాల్సిన లేదు, చెప్తే మరి ఘోరంగా ఉంటుంది. వింటర్ అయితే సమ్మర్ బాగుంటుంది ఏరియా, రిచ్గా ఉంటుంది చూడడానికి, తిరగడానికి. నైట్ అయితే బాగుంటుంది. నైట్ ఉండడానికి ఈరోజు అయితే అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ 31st అయితే వస్తాం, నైట్ ఉంటాం కంపల్సరీగా. ఆ రోజు చూడాలి ఎలా ఉంటుంది అనేది కలరింగ్. ఈరోజు ప్రెజెంట్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం కలరింగ్ అయితే ఉంటుంది ఈ రోజుకి. చూద్దాం నెక్స్ట్ సండే వస్తే. చూడండి మా ఎలాగున్నాయో కాఫీ షాపులు, చిన్నవి ఈ షాపులు, మిల్క్ షేక్లు, కాఫీలు రకాలు, డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి చూడమ్మా. చిన్న షాపులు పెట్టేసి. కోసి నుంచి వచ్చేయండి పార్టీ మీ వాళ్ళు లేట్ అయిపోతుంది, ఆర్డర్ పెట్టాడు. మరి ఏడు ప్రిపేర్ చేసాడు చూద్దాం, ముందుకు వెళ్దాం. ఏడేటి అరేంజ్మెంట్లు చేసాడు ఏటో. మాయా ఏడేటి చేసాం మాయా? చేపల ఫ్రై. ఓకే, ఇంకా గ్రేవీ. ఓ ఇంకా సలాడ్, వెజిటేబుల్. ఓకే, చెన్నై మసాలా. ఓబ్బబ్బా. మిల్ మేకర్ గ్రేవీ. ఓకే, బజ్జీల ఫ్రై. ఓకే. ఇది నాన్ వెజ్ ఐటమ్ అండి. బంగాళదుంపను, చికెన్, మిల్ మేకర్ మిక్సీ వేసి వంటలు చుట్టేసి ఫ్రై చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ వెయిట్ బాక్స్ ఎట్ దాసావు. ఇందులో ఉన్నాయి అసలైన మ్యాటర్ ఐస్ క్యూబ్స్. మందులోకి ఐస్ క్యూబ్స్ మావాడు కుదమట్టం తయారు చేసాడు, మామూలుగా ఉండదు. లోన్కి ఒక పెగ్ వెళ్ళాక బయటకి అయితే వస్తాయని చూద్దాం మ్యాటర్. అంతవరకు మన ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రోజుకో పార్టీ పెడతాం, మీ ముందుకు వస్తాం, రెడీగా ఉండండి. ఓకే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ
అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయ నేనవుతా. కలకాలం కౌగిలై నేనే చేరుకో. తిల్లన్న నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్న. తిల్లన్న నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్న. ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. తిల్లన్న నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్న. ముద్దు సాలెనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. कजरा रे तेरे कारे कारे नैना, कजरा रे